నమస్కారం గురువుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదాల విషయానికొస్తే, ఎలాంటి ప్రసాదాలని పంచకూడదు? ఎలాంటి ప్రసాదాలని పంచాలి? అసలు ప్రసాదం అనేది మనమే ఆరగిస్తేనే మంచిదంటారా? లేదా అందరికీ పంచడం మంచిదంటారా? చెప్పండి. ఇందులో చాలా విధానాలున్నాయమ్మ, ఒకటి కాదు. హ్మ్. ప్రసాదము అనంటేనే ఒకటి భగవంతుడి యొక్క అనుగ్రహం. హ్మ్. భగవంతుడి అనుగ్రహం మనకు ఏ రకంగా వస్తుంది? ప్రసాద రూపంలోనే వస్తుంది. హ్మ్. అందుకనే మనకు తీర్థ ప్రసాదాలు ఇస్తే దాదాపుగా కొంచెం కొంచెమే ఇస్తారు. హ్మ్. హ్మ్. మనం గ్లాసులు గ్లాసులు తాగేస్తుంటాం ఒక్కొక్కసారి. హ్మ్. కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా పెట్టినప్పుడు అందులో ఎంతవరకు పడుతుందో అంత మాత్రమే ఇస్తూ ఉంటారు. హ్మ్. దీనికి కొన్ని కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకు తీర్థ ప్రసాదాలు కొంచెమే తీసుకోవాలనేటువంటిది అది చెప్తాను. అయితే హ్మ్. మనం ఒక ఆలయంలో ఆరాధన అర్చన చేయించాం. హ్మ్. చేయించినప్పుడు ఒక కిలోను 2 కిలోలు పులిహోర ప్రసాదం మీద చేయించాం. హ్మ్. దాన్ని మనం 10 మందికి పంచవచ్చు. లేదంటే హ్మ్. గుళ్ళో ఉండేటువంటి అర్చక స్వామివారు 10 మందికి పంచవచ్చు. హ్మ్. అలా కాకుండా మన చేతికి ఇలా హ్మ్. గుళ్ళోకి వెళ్ళినప్పుడు మన చేతికి ఇచ్చిన ప్రసాదాన్ని మనం పంచకూడదండి. ఓకే. ఎందువల్లంటే మనకు ప్రత్యేకంగా చేతిలో వచ్చేటువంటిది స్వామివారి అనుగ్రహం. హ్మ్. ఆ అనుగ్రహం అనేటువంటిది మనం స్వీకరించాలి మినహాయిస్తే ఆరగించాలి. పక్క వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసాము ప్రసాదం అనంటే తీసుకొని ఈ చేతికి షిఫ్ట్ చేసుకొని ఇవన్నీ అదందరూ వేరు. మనం పెడుతూ ఉంటాం. పెడుతూ ఉంటాం. అవును. హ్మ్. తద్వారా ఏమవుతుందంటే నీకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అదందరికీ అది పుణ్యమే. హ్మ్. నలుగురికి పనిచేసిన పుణ్యం. కానీ ఎండ్ ఆఫ్ డే అక్కడ మనకు వచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో అది మనం తీసుకోలేకపోతున్నాం. హ్మ్. హ్మ్. అది మనం తీసుకోలేనప్పుడు అందరికీ మనం ఇచ్చి హ్మ్. మనం అక్కడ మళ్ళీ ఏకాకి అయిపోతున్నాంగా. ఆ! అందుకని కేవలం కూడా ఇప్పుడు మనం వినాయక నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. హ్మ్. హ్మ్. హనుమ జయంతి జరుగుతుంటుంది. అవును. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా మధ్య మధ్యలో కారులాపి కూడా ప్రసాదం తీసుకోండి పెడుతూ ఉంటారు. మనం కొన్ని కొన్ని పరిస్థితుల్లో ఇది తీసుకోవడం ఏంటి అని కూడా అనుకుంటా. అనుకుంటూ ఉంటాం. వాళ్ళు పెట్టిందంటే ఎట్లా గెలిపారో ఏంటో ఇవన్నీ మనకెందుకు అని ఒకటైతే నేను తీసుకోవడం ఏంటని ఒక రకంగా. ప్రసాదం అనేటువంటిది ఎక్కడ చేసినా దేవుడికి నివేదన పెట్టింది. అంటే నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఒక రోడ్డు మీద చిన్న గుడి ఒకటి ఉంది. వాళ్ళు ప్రసాదం పెడుతుంటే వెత్ అని వెళ్ళిపోతాం. పెద్ద గుడికి వెళ్తాం. రూ. 10, రూ. 20 ఖర్చు పెట్టి ప్రసాదం కొనుక్కుని తింటాం. అది అసలు ప్రసాదం కాదు, కొనుక్కుని తినేది. హ్మ్. కొనుక్కుని తినేటువంటిది పలహారమే. హ్మ్. ప్రసాదం అనేటువంటిది భగవంతుడి దగ్గర నుంచి నీ చేతికి వచ్చింది తినేది ప్రసాదం. డబ్బులిచ్చి కొనుక్కునేటువంటిది ప్రసాదం ఎలా అవుతుంది? హ్మ్. హ్మ్. అది టిఫినో, పలహారమో ఎక్సెట్రా ఎక్సెట్రా. అది తప్ప అది ప్రసాదం అనడానికి అర్హత లేదు. కానీ అక్కడికి వెళ్ళి అది కొనుక్కుని తింటున్నాను తప్పితే ఇక్కడ వచ్చేటువంటి ప్రసాదాన్ని మనం కాలుతంటున్నాం. అంటే ఏమిటంటే భగవంతుడు తనంతట తాను వచ్చి నీకు ఏదైనా ఇద్దాము, ఈ రూపేణా నీకు ప్రసాదం అందిద్దాము అనుకున్న దాన్ని మనం కాలతన్ని హ్మ్. ఎక్కడికో విశేషమైన చోటికి వెళ్ళి మనం డబ్బు పెట్టి కొనుక్కు తింటున్నాం. ఓకే. అది మహాపాపం. హ్మ్. హ్మ్. డబ్బు పెట్టి కొనుక్కు తినడం పాపం అంటే ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళటం మహాపాపం. హ్మ్. నువ్వు అంత తినలేవు, నాయన కొంచెమే పెట్టమని చెప్పి తీసుకో. హ్మ్. అది కడుపులోకి తినేసి వెళ్ళిపో. వచ్చే నష్టమే ఉందండి. వాళ్ళు ఎలా కలిపారో ఏంటో అంటే గుళ్ళో ప్రసాదం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎలా కలిపారో నువ్వు చూసావా? హ్మ్. వీళ్ళు కలిపిన ఆ ఉప్పో, ఆ కారమో అవే వేస్తారు. వాళ్ళు అవే వేస్తారు కదండి. అవును. అదేంటంటే ఇక్కడ అహంకారం అనేటువంటి అడ్డొచ్చి నేను తింటాం ఏంటి? నేనా తినుటయా? దీనికి మనం సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా హ్మ్. ప్రసాదం ఆ గొల్లపిల్ల వాళ్ళు వచ్చి అక్కడ పెడితే నేను హ్మ్. మహారాజుని, వీళ్ళు పెట్టిన ప్రసాదం నేను నేను తినుటయా అని తినటే చెప్పి అవును. ఆ క్షణంలో అది వచ్చేసిన తర్వాత జీవిత నాశనం అయిపోతూ ఉంటుంది. హ్మ్. రైట్. అదేంటంటే ప్రసాద భక్షణ అనేటువంటిది ప్రత్యక్షంగా మనం చేయాలంటే మనం ఏదైనా ఆరాధన చేసినప్పుడు మన రూపేణా అందరికీ పంచిపెట్టాలి. హ్మ్. అంతేగాని ఎవరైనా పంచిపెట్టేటువంటి సమయంలో అబ్బాయి వాళ్ళు ఏదో కొంతమంది గుళ్ళలో ప్రసాదం పడితే వాళ్ళు ఏదో మొక్కుకున్నట్టున్నారు, వాళ్ళు పంచిపెడతారు మనం ముట్టుకోవద్దంటాం. హ్మ్. హ్మ్. నువ్వు గుళ్ళు అలాగే ఇస్తున్నావు. హ్మ్. వాళ్ళు ఏదో మొక్కుకున్నారు కాబట్టి ప్రసాదం అందరికీ పెడుతున్నారు, వాళ్ళు పెడుతున్నారు, అది మనం తినద్దులే అనుకుంటున్నారు. హ్మ్. రేపొద్దు నువ్వు ఏదో మొక్కుకొనే కదా కిలో ప్రసాదం తీసుకెళ్ళి గుళ్ళో ఇస్తున్నావు, మళ్ళీ హ్మ్. అదే కదా మళ్ళీ పెట్టేది. హ్మ్. అంటే నువ్వు చేస్తేనేమో మంచి, ఎదుటివాడు చేస్తే చెడు. చెడు. ఈ తత్వాలు ఉంటాయి మన దగ్గర. కాబట్టి అలా మన చేతికి వచ్చే ప్రసాదాన్ని ఎవరికి మనం విభజించకుండా తినడం మంచిది. ఓకే. మనం తీసుకువెళ్ళి ఇచ్చేటువంటిది 10 మందికి వితరణ చేసేటువంటి విధానంగా ఉండడం. ప్రసాద భక్షణ, ప్రసాద వితరణ, ప్రసాద పుణ్యం. ప్రసాదము అంటేనే అనుగ్రహం. హ్మ్. ఆ అనుగ్రహం ఏ రకంగా లభ్యమవుతుంది అంటే ఈ విధానాన్ని అనుసరించి అది లభ్యమవుతుందండి మనకు. ఓకే. అట్లా.